డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ గారు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలా ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్, తెలుగుదేశం నాయకులు అందరూ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన జయరాజ్ గారు వాళ్ళ మిత్ర బృందం దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. జీవితంలో ఒక సంతోషమైన దినం ఈరోజు. చాలా బొమ్మలు చూసాము, చాలా విగ్రహాలు ఆవిష్కరణలు చేశాము. ఒక జాతికో, ఒక కులంకో, ఒక మతంకో, ఒక పార్టీకో ఉండే విగ్రహాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశ పౌరులందరికీ ఒక రోల్ మోడల్. మాలాంటి మైనారిటీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అణగారిన వర్గాలందరికీ ఒక ఈక్వాలిటీ తెచ్చిన, రాజ్యాంగం తెచ్చిన వ్యక్తి. ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు మేము అనేక అధికారంలో ఇక్కడ అధికారంలో ఉన్నాం. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని ఈరోజు మేము ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగనే దీన్ని ఎక్కువగా ఈ ఏరియాలో ఉండే ఎక్కువ మంది మన ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు వీళ్ళందరూ ఎక్కువగా జై భీమ్ అంటూ ఉంటారు. అయితే జై భీమ్ యొక్క ఆయనకి నిజమైన స్ఫూర్తి, నివాళులు ఇవ్వాలంటే మన బిడ్డల్ని బాగా చదివేయాలి. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, ఎప్పుడైతే చదువు ఉంటుందో అప్పుడే ప్రశ్నించగలుగుతాం. సమాజంలో ఏదైనా ప్రశ్నించాలంటే టీ అంగడి కాడ కూర్చొని ఏదంటే అది చెప్పేది కాదు. విద్య ఉంటే విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటే తప్పుల్ని ప్రశ్నించగలుగుతాం. సో అంబేద్కర్ గారు ఈరోజు ఎన్నో పిహెచ్డీలు చేసి ఈరోజు మనకు రాజ్యాంగ సృష్టికర్తగా ఉన్న నిర్మాతగా ఉన్నారు. ఆయన యొక్క విగ్రహాన్ని ఈరోజు మేమందరం కానీ నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం. మాకు ఒక జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఇక్కడ జయరాజు వాళ్ళ మిత్రులందరికీ కానీ పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.